శ్రీవేంకటేశ महिषीश्रितकल्पवल्ली पद्मावती विजयतामिह पद्महस्त श्रीवेंकटाख्यधरणी हृदुपत्यकायां या श्रीशुकस्य नगरे कमलाकरे भूत् వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రంలో పద్మ సరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీవేంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మములను చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభువు తపమాచరించినటువంటి పుణ్య ప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళ దేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమశాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు. వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ ఉన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచదివ్యాయుధధారి. వక్షస్థలంలో ఒక్క శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవీతం అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ ఉన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ, పద్మ, మహాపద్మ, మకరాది నిధులు సమర్థము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే, వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనులు సేవిస్తూ ఉంటే, అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే, బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్ర్య భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. అభోజో అపసోరాధరాజ ఊరౌ యదాదవసన్మన్మదేమా అమేంద్రం ఆదయామసి హే రుద్రాయ హందవే సమృషభో భవదో జయరథంగవేషణకం హరిభ్యా అపబ్రహ్మాణయుషానమస్తో వివాదిష్టా సరోదసే మహిద్వా ఇంద్రో వృత్రాణ్యప్రదేశగన్వాన్ విదవాహమవిమాదశాహం రక్షాణం ప్రదనాదృష్ణం జ్యోతిష్మంతం పురంధిం అగ్నిస్వేక్షకృతమాహువేమ సేత్తమగ్నే అవిదద్వణాహి స్వాదేవ ప్రథమావేశ పంథాం ప్రతిసన్వివాహి
ज्योतिष्मद्वेशरन्नायु वामग्ने हविष्मन्तः एवम् अर्धासैषते नेत्पादातवेदसम् ताविधावक्ष्यानुषगु विश्वारुणो दुर्गा जातवेदः सिन्धन्ननामादुरितादिवर्षि अग्ने अद्रिमनसा गुणानः अस्माकम् भोज्यविदातनूनाः पूषागान्वेदुनः पूषा रक्षद्दर्वतः पूषे मावसनातुनः पूषे मा आसानुवेद सर्वाः सास्माकम् अभयतमेन नेषते स्वस्तिदाग्रणे सर्ववीरः अप्रयुज्यम् व्रजेतु प्रजानन् तमग्ने सप्रथासि ताम्रेण्यः त्वया यज्ञम् विदन्वते अग्ने रक्षाकुंसेति सुकृशोचिरमर्जः शुचिपावकैज्यः अग्ने रक्षानो अगंहसः प्रतिस्मदे वदेशरः तपैष्ठैरजरोदः अग्ने अगंसिन्यद्रिणम् ते जन्मद्देश्वा सेक्षये सुजव्रता आवातवाहि भेषजम् विवातवाहि अद्रवः त्वगं हि विश्वभेषजः देवानान्दूतहीयसे आविमौ वातौ वातः आसिन्धोरापरावतः दक्षं मेऽन्नावातौ परान्नो वातु यद्रवः यद्वादते गृहे अमृतस्य निधिरहितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो महावः वातः वातु भेषजम् सम्भोर्मयो भोर्नो हृदे प्रणायोगं सिदारिषत् तमग्ने अयासे अयासन्मनसाहितः अयासाहव्यमोहिषे अयानो देहि भेषजम् इष्टो अग्निराहुतः स्वाहा कृतप्यपर्तुनः स्वगा देवेभ्य इदं नमः कामो भूतस्य भव्यस्य सम्राणे को विराजति स इदं प्रतिबभ्रते अतोऽनुत्सृजते वशी कामपदग्रे समवर्धताधि मनसो रेतप्रथमैदासीत् तदा बन्धोऽसतनिरभिन्दन् प्रतिप्रदेशाकवयो मनीषा त्वया मन्यो सरथमारुदन्तः हर्षमानासो दुषतामरुद्वः विघ्नेशवायुधासकंसिजानाः उपप्रयन्ति नरो अग्निरूपाः मन्युर्भगो मन्युरे वासुदेवः मन्युरोता वरुणो वेदाः मन्युर्विषेण ते देवयन्ति पाहिनो मन्यो तपसा श्रवेण अग्ने व्रतभृच्छिः देवागुंहासादजाय अग्ने हव्याय वोढवे व्रतानु बिभ्रद्व्रतभादाभ्यः जानो देवागुं अजरः सुवीरः तद्रद्राणसुविदानो अग्ने गोपायनो जीवसे जातवेदः चक्षुषो हेते मनसो हेते वाचो हेते ब्रह्मणो हेते सोमाघायुर्विदासति मग्ने मेन्यामेनिङ्गृहो यो मा चक्षुषा यो मनसा यो वाचा ब्रह्मणा घायुर्विदासति त्वं मेन्या हममेनिङ्गृहो శుకబ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతా రూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్ర్య విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక.
శ్రీనివాసస్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి. కానీ వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళవాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు. మేము మా కళ్యాణం కోసమే కాదు జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. ఆచార్యులు వారు చేసేటువంటి కళ్యాణ దీక్ష కళ్యాణకరమైనటువంటి దీక్షను స్వామివారు చేయటానికి అమ్మవారి ద్వారా మాకు అనుగ్రహించారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కంకణధారణం చేసుకున్నారు. కనుక ఆగమోక్తమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను వీక్షించినటువంటి వారందరికీ కూడా సమస్త కాలాల్లో సమస్త విధములైనటువంటి సంరక్షణ ఏర్పడుతూ ఉన్నది. పురాణ దంపతుల యొక్క దయను సంపూర్ణంగా పండించుకోవటానికి దివ్యమైనటువంటి సమయం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్ట సందర్శనం. పాలకడలని వీడి వచ్చిన శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామరపూలను ధరిస్తూ ఉన్నది. పద్మాసనాసీనురాలు పాంచరాత్ర్య పూజలు అందుకుంటూ ఈ క్షేత్రంలో కొలువైనటువంటి కళ్యాణ కల్పవల్లి ఆగమోక్తమైనటువంటి ఎన్ని ఉత్సవాలు ఊరేగింపులు అందుకుంటూ ఉన్న పెద్దపీట అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి ఇక్కడ వేయడం ఎంతో ఆనందకరమైనటువంటి అంశం. కమనీయ రూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించి సమస్తమైనటువంటి భాగ్యాలను భక్త బృందాలు కరతలామలకం చేసుకుంటూ ఉన్నారు. క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణమదీధరదు ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి దుష్టే నరో బ్రహ్మణావపితృణాం అక్షమవ్యయన్న కిల జగ్వరేషు ప్రోతారవేణ ఇంద్రే దృష్టమతభాతావశిష్టా పావకార సరస్వతి ఆదిర్వాదినీవతి యజ్ఞం వజ్వతి యావసో సరస్వజ్జమినో నే శివస్య మాపస్వరే పయసామానాదగు సక్ష్యావేశ్య చ మాద్వక్షేత్రాణ్యనలానికం పుంజేహవర్ణమసా పరేరగ్నిః అయామిశ్రకృతవతి సువృత్తి అమ్యాక్ష్మసద్వసదనే పృథివ్యాః అస్రాయేజ్యసూర్యేన చక్షుః కార్వాణ్డపదిక్పదే ఇంద్రం నేత్రాయ చేతవే అస్మాకమస్తు కేవలః అర్వాన్ సమింద్రమముదో హవామహే యాగో చిత్తనజిలస్తాదేజ్యః మల్లో యజ్ఞం వేదుషస్వ అస్య కర్మోర్వో మేతనంత సంపృష్టో రాయసే మాతృభో శుచిః మంద్రకవరదుష్టో వివస్వరః వర్ధయన్నగ్నాహుత సోమస్తే కేతురభవద్విశ్రుత అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం సంయాతానాముత్తమో విష్ణురాసీత్ యజమానాయ పరిగృహ్య దేవాన్ దీక్షయేతకం హవిరాగత్వతం అగ్నిష్ఠ విష్ణో తమముత్తమం మా దీక్షాపాలేభ్యో వనతకం శ్రీర్దేవైర్యజ్ఞయైః సంవిధానౌ దీక్షామస్మై యజమానాయ దత్తం తద్విష్ణుస్తవ దేవీర్యాయ ఘోరభీమకుచరో గిరిష్ఠా యశోరశత్రుషు విక్రమణేషు అధిక్షయంతి భవనాని విశ్వా మోమర్తోదయతే జనైష్యానుయః విష్ణవరుగాయ దాసదు
प्रयसद्राजा मनसाय जातै एतावन्तर्यमा विभासात् विचक्रमे पृथिवीमेषयेताम् क्षेत्राय विष्णुर्मनुषेदसस्यन् सुवास अस्य कीरयोजनासः पुरुषदिगंसु जनिमाचकार तदेव पृथिवीमेषयेताम् जग्रमे च तस्य सम्महित्वा विष्णुरस्य तपसस्तवीयान् एषग्रस्यस्तविरस्य नाम होतारं चित्ररथमद्धरस्य यज्ञस्य केतुकमुनुसन्तम् प्रत्यर्थम् देवस्य मन्ना त्वग्निमतिलिङ्गनानाम् आनो विश्वाभिरोतिभिः सजोषाः ब्रह्मजुषाणो हरयस्वजाहि हरिवृजत्स्थविरेभिषुभ्रा अस्मै दधद्वृषणकं सुष्ममिन्द्र इन्द्रः सुवर्षा जनयन्नहानि जिगायो शीघ्रप्रतनाभिश्रीः नारोदयन्मनवे केतुमन्नाः अविन्द्रज्योतिर्प्रचेरणाय अस्य नामवसे निग्वयेव आनूनय्यातकं सुकृताय विप्रा प्रातरयुक्तेन सुवृतारथेन वागच्छतमसागतन्नः अवैष्णन्दे चक्षुनानासु प्रजावत्रे दोक्रयन्नास्तु आवान्तो केतनये तु जानाः सुरत्नासो देववीदिङ्गमेम स्वकं समक्रतुभिः सुक्रतुर्भोः दक्षये सुरक्षा विश्ववेदाः त्वं वृषा वृषत्वेभिर्महित्वा जुम्नेभिर्जुम्न्यभवो चक्षाः अषाढयोत्सुपृतनासु पप्रयो स्वर्षावप्सां व्रतनस्य गोपाम् रेरुजागुंसुक्षतिगुंसुश्रवसम् हेन्दं त्वामनुमदेव सोमा भवामित्रो न सेव्यो घृता सुतिः विभूतजुम्नये भया ऊसप्रथा तथा ते विष्णो विदुषा चतुर्भ्यः तमो यज्ञस्य राज्यो अविष्मतः पूर्याय वेदसे नवीयसे सुमज्जानये विष्णवे ददासति यो जातमस्य महतो महि प्रवाद सेतुस्रवभरियुज्यं चिदभ्यसतु तमोस्तोतारभूर्यं यथा विदात् तस्य गर्भगं हविषा विवर्धना आस्य जानन्तो नाम चिद्विभक्तना रहते विष्णो सुमतिं भजामहे इमादाना कृतस्रवः हरियोपवक्षतः इन्द्रगं सुखतमे रथे एष ब्रह्मा प्रधेमहे विदधे सकं सिषकं हरि प्रदेवन्वे अनसार्यदं मदम् इन्द्रो नाम घृतन्नाय हरिविचारसेचते सुदोग्नहाद्वा विसन्तु हरिवर्पसङ्गिरः आचर्षणि प्रावृषभोजनानां राजा कृष्टीनां पुरोहित इन्द्रः भवसवसवर्णवसोपमद्रिगो युक्तारीर्णाय छन्दवप्रथमयुधायन्नो आपस्समुद्रगो रथे वजग्मो अतश्चन्द्रः सदसोपरीयान् यदेकं सोमप्रणतदुग्धोऽगंसो वयामसिद्वेन्द्रया शर्वान् हरन्ते सोमस्तनवे भवाति तदकृतो मादयस्वासुरेषु प्रात्मानुमवृतनासु प्रयुत्सु इन्द्राय सोमा प्रदिवो विदानाः व्यभर्यभिर्वृषपर्वा विहायाः प्रयम्यमानान् प्रतिषु गृभाय इन्द्रापिब वृषधूतस्य वृष्णः अहेडमानोपयाहि यज्ञम् तुभ्यं भवन्त इन्दवः सुतासः गावो न वज्रेन् स्वमोको अच्छा इन्द्रागहि प्रथमो यज्ञियानाम् अश्विनामेह गच्छतम् अस्य सोमस्य पीतये प्रातर्यामाना प्रथमाय युद्धम् पुरागृद्धा सर्वपिपातः प्रातरे यज्ञमस्य नाददाते प्रसकं सन्ति कवयः पूर्वभाजः प्रातरे यज्ञमस्य नायनाथ असायमस्ति देवयादुष्टम् दान्नास्मद्यजये विजायः पूर्वपूर्वो यजमानो मनीयान् नक्षत्रास्योषधे रामे कृष्णे असिग्नि च रघुरजनरजय विलासं बलितं च यत् विलासं च बलितं च
నిరుతానాసయా పృషత్ ఆనశ్వాజ్ఞతాం వన్నః పరాస్యేతాని పాతయ అసిరంతే నిలయనం ఆస్థానమచితం తవ అసిగ్నయస్యోషధే నిరుతానాసయా పృషత్ అస్థిజస్య కిలాదస్య మనోజస్య ధయధ్వజి విజయా కృతస్య బ్రహ్మణా లక్ష్మస్యేతమనేనసం సరూపానామతే మాతా సరూపో నామ తే పితా సరూపాస్యోషధే స సరూపమిదం కృధి సులగో వేమ మఘవానమింద్రం అస్మిన్మరే రథమం వాదసాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సౌ గ్రంథం రుద్రాణి సంజితం ధనానాం ధూనుధజ్జాం పర్వతాశుషే వసు నిభోవనాదిహతేజామనోభిజా కోపయత పృథివీం వృష్టిమాతరః విధేయదుగ్రాపృషధీరయుగ్మం ప్రవేపయంతి పర్వతాన్ వివించంతి వనస్పతీన్ ప్రోవారసమరుతో దుర్మదా ఇవ దేవాసః సర్వజా విశ రుద్రాయ చతంగసి విజో విశ్వాను ప్రభో సమత్సత్వా వామహే సమత్స్వగ్నిమవసే పాశయంతో వామహే పాదేషు చిత్రరాససం సంగచ్చద్భగ్నం సంవదత్వం సంవోమనాగోదిచారత దేవా భాగేధా పూర్వే సంజాలాలా ఉపాసత సమానో మంత్రः సమితిः సమానే సమానం మనస్సహ చిత్తమేషాం సమానం కేతో అభిసంగూలబద్ధం సంజానేన వో హవిషా యజామః సమానైవ ఆకూతిః సమానా హృదయానివ సమానవస్తు ఓ మనః యథా వస్తు సహాసతి సంజ్ఞానస్వై సంజ్ఞానమరణైః సంజ్ఞానమశ్వనాయువం సింహాస్మాసు నియచ్చతం సంజ్ఞానం మే బృహస్పతిः జ్ఞానగం సవితాకరతు సంజ్ఞానమశ్వనాయువం యవశన్యచ్చతం ఉపచ్ఛాయ నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మని శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామము, అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకానొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్ని మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మ జన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్నీ అగ్నితో సాగుతాయి. వివాహంలో 7 అడుగుల బంధం అగ్నిసాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి, అప్పాలు మొదలైనటువంటి మంగళద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్ళి ఈ హవ్యకవ్యాలను అందజేసేటువంటి వాడు. అలా అందజేసేటువంటి అగ్నిదేవుణ్ణి గనక మనం ప్రార్థించినటువంటి సమయంలో మనం మనలో పాపములన్నీ కూడా దహింపబడి
పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్ని భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మహావిష్ణువు యొక్క కోర్కెలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు. గవాంగృణోచ్చర్వతాం పర్జన్యః పురుషీణాం తస్మాయిదాస్యే హవే జుహోదామధుమత్తమం ఇడాన్నః సంయతం కరతు తిస్రోయగ్నే సరదస్వామిదే శుచింఘృతేన శుచయస్వ పర్యన్న నామాని చిద్దధిరే యజ్ఞయాని అసూదయంత తనువః సుజాతాః ఇంద్రశ్చ నః సునాసీరౌ శివం యజ్ఞం మిమిక్షతం గర్భం దత్తస్వస్తయే యోరిదం విశ్వం భువనమాయోరానందో నిహితో మహశ్చ సునాసీరార్తుభిः సంవిధానో ఇంద్రవంతో హవిరిదంజుషేథాం ఆఘాయే అగ్నిమింధతే శృణంతి బర్హిరానుషక్ येषामिन्द्रो युवासखा अग्न इन्द्रश्च मेदिना अथो वृत्राण्यप्रति युवकं हि वृत्रहन्तमा याभ्यागुं सुवरजयन्नग्र एव यावातस्ततुर्भुवनस्य मध्ये प्रचर्षणि वृषणा वज्रबाहु अग्नीन्द्रावृत्रहणावेव प्रिया सप्तस्वसारजुष्टा सरस्वती स्तोम्याभूत् इमारिक्वाना युष्मदानमोभि प्रतिस्तोमकं सरस्वती जुषस्व तव धर्मं प्रियतमे दधानाः वत्सेयामशरणन्न वृक्षं श्रीपदा विचक्रमे इक्षोपादाब्ज సర్వభూపాల బృందానం సదా పూజ్యాం సనాతనీం దయాంతఃకరణావాసాం విష్ణోర్మానసవాసినీం. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ. మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి నీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలనం చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా.
ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణం సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు స్వర్గాది పదవులనే కాదు శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాం. చాంగుబళా జగత్పతికి చాగుబళా జగదేకమాతకున్ చాగుబళా రమేశునకు చాగుబళా అలమేలు మంగకున్ చాగుబళాయటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. పద్మస్థితాం దయారూపం సర్వదా శశిశీతలాం జంబూనద సమాకారాం పద్మాం దేవీమహం భజే. అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలు మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సుహృద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తివి పువ్వోడి దహనునందు మృక్కెదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి, శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో. తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరి దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ.
सन्निहितस्वपः सत्त्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकोतिं वाचः सत्यमसीमहि वसूनागं रूपमन्नस्य यदश्रीश्रयतां मयि यथाहमस्यातृपग्रस्त्रिये पुमानो यथा श्रीरुप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः रामे जग्निर्वदति तथेति वाजुराहतति अन्तेति सज्जन् चन्द्रमाः आदित्य सज्जमामिति आभस्तज्जमाभरन् यतो यज्ञस्य दक्षिणाम् असौ मे कामः समृज्यताम् न हि स्वसमविदन्नन्यमस्मात् वैश्वानरात् पुरयेतारमग्नेः अथेव मन्थन्नमृतममूराः वैश्वानरक्षेत्रजिज्ञाय देवाः येषामिमे पूर्वे अर्मासासन् अयोपास्तद्मविमृता भ्रूणि वैश्वानरत्वयाते नुत्ताः पृथिवीमन्यामभिदस्तर्जना మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ అమ్మా నీవు క్షీరాబ్ధి కన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి రాజి నీరాజిత పాదపీఠవు, కమలనాభుని పట్టపు దేవివి, ఆదిశక్తివి, ఇందిరాదేవివి, లోకమాతవు, ఆ మన్మధుని కన్నతల్లివి, ఆశ్రిత కల్పవల్లివి. నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది. పూర్ణాహుతి కార్యక్రమానికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నటువంటి ఆచార్యులు అగ్నిదేవునికి నమస్కరిస్తూ తమ జీవితం చరితార్థమైంది అని చెప్పి భావనం చేసి తరిస్తూ ఉన్నారు. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజనేత్రకున్ జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లని సతికి ఆరతులిత్తురు వెంకటేశ్వర. ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాంగోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा.